మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన స్నేహితులకు, ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది బిడ్డలు దైవాశీర్వాదాలు పొందినట్లుగా మాకు తెలియజేశారు. అందును బట్టి ఘనమైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని మీరును చూస్తూ ఇంకొను అనేక మంది బిడ్డలు చూడటానికి ప్రోత్సహించండి. దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. దైవజనుల ద్వారా వాక్యం వినుటకు ముందు ఒక మధుర గీతాన్ని విందాం. దేవునికి స్తోత్రములు. విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో మంది ఆత్మ సంబంధంగాను భౌతికంగాను తమ జీవితాల్లో దైవాశీర్వాదం పొందుకున్నారని మాకు తెలియజేశారు. అందుని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగపు అంశం ఏమిటి అంటే అందమైన కుటుంబం. ప్రభునందు ప్రియులారా, నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేశాలతో జాతులతో సంబంధం లేకుండా తన కుటుంబం అందమైన కుటుంబంగాను అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటమే కాదు కానీ ప్రియులారా, అతడు అనుకున్న అందమైన ఆదర్శమైన కుటుంబంగా తీర్చబడాలి అనేసి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నా. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి తను కోరుకుంటున్నట్లుగా తన కుటుంబాన్ని అందముగా అనేకులకు ఆదర్శప్రాయమైనదిగా మార్చుకోగలుగుతున్నాడా అనే ఆలోచన చేస్తే ప్రయత్నాలైతే చేస్తున్నాడు కానీ దాన్ని సాధించలేకపోతున్నా. ఉదాహరణకు ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఒక న్యూస్ పేపర్లో ఇలా రాశారు. జర్మనీ ప్రాంతంలో కొంతమంది సర్వే చేశారు. ఏమనంటే ఈ దేశంలో ఎన్ని కుటుంబాలు ఆదర్శవంతమైన కుటుంబాలుగా అందమైన కుటుంబాలుగా ఉన్నాయని. అయితే తేలిన ఫలితార్థం లేక రిజల్ట్ ఏమిటి అని అంటే 100 కుటుంబాలకు కేవలం 10 కుటుంబాలు మాత్రమే ఆదర్శవంతమైన కుటుంబాలుగా లేక అందమైన కుటుంబాలుగా ఉన్నాయి. కానీ మిగతా కుటుంబాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అనంటే ప్రభునందు ప్రియులారా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రోజున జర్మనీ దేశం అనే కాదు కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి అతని కుటుంబం కూడా అలాగే ఉంటుంది. రకరకాల భార్యాభర్తల గొడవలతోనో లేక అత్త కోడల గొడవలతోనో మామాళ్ళ సమస్యలతోనో ఇలా ప్రభునందు ప్రియులారా రకరకాలుగా మనిషి ఉండాలనుకుంటున్నాడు ఆదర్శవంతమైన కుటుంబంగా అందమైన కుటుంబంగా. కానీ చిన్న చిన్న సమస్యలను పెద్ద చేసుకుని గొడవలకు వెళ్ళిపోతూ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటా ఉన్నా. అయితే నేడు ప్రభునందు ప్రియులారా ఈ కుటుంబాలను చక్కని కుటుంబాలుగా మార్చాలని కోర్టులు రకరకాల చట్టాలను తీసుకువస్తా ఉన్నాయి. అలాగే ప్రభునందు ప్రియులారా మహిళా సంఘాలు రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, లాయర్లు, స్త్రీ సంక్షేమ శాఖలు ఇలాగా ప్రభునందు ప్రియులారా పెద్దలు కుటుంబాలను చక్కని కుటుంబాలుగా అందమైన కుటుంబాలుగా తీర్చిదిద్దాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ప్రభునందు ప్రియులారా మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి అని అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటిగా ఉన్నది. అయితే ఇంతకు మన కుటుంబాలు అందమైన కుటుంబంగా అనేకులకు ఆదర్శపరమైన కుటుంబంగా మారాలి అంటే ఎలా? దానికి రుజువుగా దేవుడు బైబిల్లో ఇలా రాయించాడు. ఏమన్నా తెలుసా? బైబిల్లో దేవుడు ఒక అందమైన ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీ యొక్క హిస్టరీని బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు ఎలా మంచి గుణాలు కలిగి జీవించాడో అవి మనం తెలుసుకొని మనము కూడా అలాగా మంచి గుణాలు కలిగి జీవించగలిగితే నిశ్చయముగా మన కుటుంబాలు కూడా అందమైన కుటుంబాలుగా ఆశీర్వాదమైన అనేకులకు ఆదర్శమైన కుటుంబాలుగా మారిపోతాయి. ఎందుకు మంచి గుణాలు నేర్చుకోవలసిన ఆదర్శపరమైన కుటుంబం ఏది బైబిల్లో అని ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయము 15 నుండి 19 వచనాల మధ్యలో ఆ వివరణ దేవుడు రాయించా. ప్రభునందు ప్రియులారా ఇప్పుడు నేను చెప్పిన ఈ రిఫరెన్స్ లో రాయబడిన ఈ కుటుంబము భూమి మీద లేదు. మరి ఆ కుటుంబం ఎక్కడ ఉన్నది అని అంటే ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు అందమైన కుటుంబం, అనేకులకు ఆదర్శప్రాయమైన కుటుంబం అని పిలిస్తే సైంటిస్టులు ఆ కుటుంబానికి ఒక పేరు పెడుతున్నారు. ఆ పేరేంటి తెలుసా? సౌర కుటుంబం. అంటే ఆ సౌర కుటుంబంలో ఉన్న ఆ మంచి గుణాలు మనం కలిగి జీవించగలిగితే నిశ్చయముగా మన జీవితాలు కూడా ఆదర్శవంతంగా, మన కుటుంబాలు కూడా అందమైన కుటుంబాలుగా మారిపోతాయి. ప్రియులారా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా అన్నీ కలిసి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంటాయని సైంటిస్టులు చెప్తా ఉన్నా. అయితే ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఏనాడైనా ఆ కుటుంబంలో గొడవలు అవటం కానీ, ఏనాడైనా ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పోట్లాడుకొని కోట్లకి ఎక్కటం కానీ, విడాకులు కావాలని విచ్ఛిన్నం చేసుకుంటాం కానీ మనం విన్నామా అని ఆలోచన చేస్తే మనకు నవ్వు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా ఆ కుటుంబంలో కోట్ల సంవత్సరాల నుండి బ్రతుకుతా ఉన్నా నేటికి కూడా ఏ గొడవలు లేవు. అందుకే నా దేవుడు అంటున్నాడు అది అందమైన కుటుంబం లేక ఆదర్శవంతమైన కుటుంబం. ప్రభునందు ప్రియులారా అయితే ఈ మాటలు వింటున్నాడు నీకు డౌట్ వస్తుంది, ఏమండి మనిషి జీవితాన్ని లేక మనిషి కుటుంబాన్ని ఆకాశంలో ఉన్న సౌర కుటుంబంతో పోల్చచ్చా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు దేవుని ప్రజలారా మనము ఆకాశంలో ఉన్న సౌర కుటుంబంతో మన కుటుంబాలను పోల్చచ్చు అనడానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు కుటుంబము అనంటే తండ్రి, తల్లి, పిల్లలు, వీళ్ళతో మిళితమైనదే కుటుంబం. ఆ లెక్కకు వస్తే సౌర కుటుంబంలో తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, పిల్లలు ఉండాలి, అప్పుడే అది కుటుంబము అని పిలువబడింది. మరి ఉన్నారా అని ఆలోచన చేస్తే ఉన్నారు ప్రియులారా. తండ్రి ఎవరో తెలుసా? సూర్యుడు. తల్లి ఎవరో తెలుసా? చంద్రుడు. పిల్లలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే నక్షత్రాలకు సాదృశ్యం. ఉదాహరణకు నేను బైబిల్లోనే ఆ రుజువును మీకు చూపిస్తా. ఒకానొక రోజున యోసేపు అనే యవనస్తుడు కలగంటున్నా. కన్న కలని తెల్లారగానే తన అన్నలతోనూ తన తండ్రితోనూ చెప్పా. అయితే ఆ మాటలన్నీ విన్న తండ్రి అన్నల్లో ప్రభునందు ప్రియులారా తండ్రి ఆ కలభావాన్ని తెలియజేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆదికాండము 37వ అధ్యాయం 9 నుండి 11 వచనాల ఆ సారాంశం ఉన్నది. నాయనా యోసేపు నువ్వు కన్న కలలో చంద్రుడు ఎవరో తెలుసా? తల్లయ్యా. నువ్వు కన్న కలలో సూర్యుడు ఎవరో తెలుసా? నీ తండ్రి. నాయనా ఆ ఏకదశ నక్షత్రాలు ఎవరో తెలుసా? నీ అన్నలయ్యా అని అంటున్నా.
అంటే ప్రభువుని ప్రియులారా, ఆ వాక్య భాగ సారాంశంగా మనం ఆలోచన చేస్తే ఆకాశంలో ఉన్న సౌర కుటుంబంలో సూర్యుడు తండ్రిగా, చంద్రుడు తల్లిగా, పిల్లలు నక్షత్రాలుగా ఉన్నా, అంటే ఈ వాక్య భాగ ప్రకారంగా మన కుటుంబాలు అందమైన కుటుంబాలుగా జీవించాలి అని అంటే సూర్యునిలో ఉన్న గుణాలు ఈరోజు తండ్రిగా నువ్వు కలిగి ఉండాలి. మన కుటుంబాలు అందమైన కుటుంబాలుగా, ఆదర్శప్రాయమైన కుటుంబాలుగా మారాలి అని అంటే చంద్రునిలో ఉన్న గుణాలు, నక్షత్రాల్లో ఉన్న గుణాలు ఈరోజు ఒక తల్లిగా, పిల్లలుగా మన కుటుంబంలో మనం కలిగి ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు లేక మన జీవితాలు కూడా అనేకులకి ఆదర్శప్రాయమైన కుటుంబాలుగా, అందమైన కుటుంబాలుగా మారిపోతాయి. ఇందుకు ఒక తండ్రిగా ఆ సూర్యునిలో ఉన్న మంచి గుణాలు ఏమిటి? మొట్టమొదటి గుణం ఏంటి తెలుసా? సూర్యుడు వేకువని లేచే అనుభవం ఉంటున్నా. అంటే ఈ రోజున మన కుటుంబాలు అందమైన కుటుంబాలుగా, దీవించబడిన కుటుంబాలుగా, అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబాలుగా ఉండాలి అని అంటే ఆ కుటుంబానికి యజమానుడిగా లేక తండ్రిగా ఉన్న వ్యక్తి మొట్టమొదటి కలిగి ఉండవలసిన గుణం వేకువని లేచే అనుభవం ఉండాలి. మీరు గమనించండి ప్రియులారా, కోడి కూస్తేనే సూర్యుడు ఉదయించడు, కోడి కూసినా కూయిపోయినా సూర్యుడు ఉదయిస్తా, మేఘాలు అడ్డున్నా మేఘాలు లేకపోయినా సూర్యుడు ఉదయిస్తా. అంటే వేకువని లేచే గుణం దేనికొన్నది అని అంటే సూర్యుడుకున్నది. అలాగే కుటుంబంలో యజమానుడు కూడా అరుణోదయమే లేక సూర్యోదయమే లేచే అనుభవం ఉండాలి. కానీ మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం విచిత్రం ప్రియులారా, అదేంటో తెలుసా? కుటుంబంలో స్త్రీలు పెందల కాడనే లేవాలి, లేచి ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని చూడాలి. మరి పురుషుడు ప్రభువుని ప్రియులారా భార్య పొద్దెక్కినా అలాగ మంచానికి అతుక్కుపోవాలి. కొంతమంది వచ్చి అలా లేకపోతే లేపొద్దు, ఎందుకని? అతను మగాడు కాబట్టి అలా పడుకుంటా. అంటే మన సాంప్రదాయం, మన మంచా చెడ మనకు అర్థం కాదు, కానీ పూర్వం నుండి మన దేశంలో అలా పాతుకుపోయింది. కానీ బైబిల్లో నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మన కుటుంబాలు అందమైన కుటుంబాలుగా మారాలి అని అంటే ఆ కుటుంబానికి ప్రథమ పురుషుడిగా ఉన్న ఆ తండ్రిలో ప్రభువుని ప్రియులారా వేకువనే ఉదయించే గుణం ఉండాలంటున్నా. మరి ఈ రోజు నీ వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉన్నది? వేకువనే ఉదయిస్తున్నావా? అనగా వేకువనే తెల్లవారుగానే లేచే అనుభవం ఉంటున్నావా? లేచి ఏమి చేయాలయ్యా? సూర్యుడు వేకువనే లేచి ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఏంటో తెలుసా? తనను సృష్టించిన దేవుడిని స్తుతిస్తున్నాడు లేక ప్రార్థన చేస్తున్నాడు. అలాగే పురుషుడు లేక తండ్రిగా ఉన్న కుటుంబానికి యజమానుడిగా ఉన్న వ్యక్తి వేకువనే లేవగానే అతను చేయవలసిన పని ఏమిటో తెలుసా? తన కుటుంబం కొరకు, తన భార్య బిడ్డల కొరకు ప్రభువుని ప్రియులారా దేవుడిని స్తుతిస్తూ ప్రార్థించే అనుభవం ఉండాలి. ఉదాహరణ చెప్పాలి అని అంటే ఈ సత్యం తెరిచిన ఎందరో భక్తిపరులు తమ జీవితాల్లో ఆ మంచి గుణాన్ని కలిగి ఉన్న భక్తిపరుడైన యోబు. ఆ యోబు గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. ఏమన్నా తెలుసా? యోబు అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు, ఒక్కొక్కరి కొరకు ప్రభువుని ప్రియులారా బలి అర్పిస్తున్నట్లుగా దేవుడు బైబిల్లో రాయించా. అంటే యోబు కుటుంబం అందమైన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా, దీవించబడిన ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండడానికి రీజన్ ఏంటి? ఆ కుటుంబానికి యజమానుడుగా ఉన్న యోబు వేకువని లేస్తున్నాడు, అందరి నిమిత్తమై యెహోవా దేవునికి ప్రార్థన లేక స్తుతి అర్పిస్తా ఉన్నాడు. అలాగే ప్రభువుని ప్రియులారా మరొక ఎగ్జాంపుల్ దావీదును కూడా మనం ఆలోచన చేస్తే దావీదు అంటున్నాడు 63వ కీర్తన 1వ చరణంలో ఏమన్నా తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుతా. అంటే దావీదుకు ఒకటి అర్థమైంది, నా కుటుంబం ఆస్వాదించబడాలంటే ఒక తండ్రిగా నేను వేకువనే లెగవాలి, లేచి నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా కొరకు నేను దేవుణ్ణి వెదకాలి లేక స్తుతించాలి. అందుకే వారి కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉన్నాయి. అందుకే దావీదు కూడా ఒకానొక సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, ఏమన్నా తెలుసా? దేవా ఇంతగా నన్ను హెచ్చరించడానికి నేను ఏ పాటి వాడినయ్యా? ఇంతగా నన్ను దీవించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా అనేసి ఆకాశమున దేవుణ్ణి అడుగుతా ఉన్నా. అంటే దావీదు కుటుంబం దీవించబడటానికి, యోబు వంటి కుటుంబాలు ఆశీర్వదించబడటానికి, అందమైన ఆదర్శవంతమైన కుటుంబాలుగా మారటానికి ప్రప్రదమైన రీజన్ ఆ కుటుంబంలో తండ్రులుగా ఉన్న వారు వేకువని లేచి దేవుని స్తుతించే అనుభవం ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుండి అయినా మంచి గుణం అనుభవంలోనికి వద్దామా? ఇకపోతే రెండవదిగా తండ్రిగా మనం కలిగి ఉండవలసిన రెండవ గుణం ఏంటో తెలుసా? కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉండాలి. ఉదాహరణకు సూర్యుడిని మనం ఆలోచన చేస్తే సూర్యుడిలో ఉన్న మొదటి గుణం వేకువనే ఉదయిస్తాడు, దేవుని స్తుతిస్తాడు. అంత మాత్రమే కాదు, సూర్యుడిలో ఉన్న రెండో గుణం ఏంటో తెలుసా? అతడు కష్టపడి పనిచేసే అనుభవం ఉన్నా. అందుకే